Hi guys, welcome back to my channel. This is Abhishek Vlogs. ఈరోజు వేరే డ్రెస్ తోటి వచ్చిన మేము గట సివిల్ డ్రెస్ తోట నా ప్రొఫెషనల్ తోటి వచ్చిన. థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం మేము. అందుకని స్పెషల్ వీడియో చేస్తున్నా. కేక్ తయారు చేస్తున్నా. ఒక చిన్న 1 kg కేక్ తయారు చేస్తున్నా. ఇది వచ్చేసి నా ప్రొఫెషనల్. యాక్చువల్లీ నేను హాట్ కిచెన్లో వర్క్ చేసా. మా షెఫ్ పర్మిషన్ తీసుకొని నేను పేస్ట్రీలో వర్క్ చేస్తున్నా ఒక్కరోజుకి మీకోసమే. కేక్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాం. మన 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినాం. థ్యాంక్ యూ సో మచ్. సారీ నాకు మాటలు గిట్ట వచ్చేలేవు, అసలు మస్తు ఖుషి ఉన్నా నేనైతే. ఓకేనా గైస్, ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తున్నారు. 1K గిట్ట రీచ్ అయిపోయాం. మంచి మంచి కంటెంట్ తోటి అయితే మేము ముంగట్టుకు వస్తాం. యాక్చువల్లీ మన ఛానల్ ట్రావెల్ కంటెంటే, ఇక మన ప్రొఫెషనల్ చూపించుకోవాలని చూపించుకుంటున్నాం. ఓకేనా గైస్, ఇప్పుడు నేను కేక్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, చూసేద్దాం గైస్. ఇది వచ్చేసి ఎగ్స్ అన్నమాట. నేను గ్రామ్స్ లెక్క చెప్తున్నా. ఈ ఎగ్స్ వచ్చేసి 300 grams. ఇది వాటర్ వచ్చేసి మనకి 100 grams. ఇది వెనిలా సిరప్, ఇది ఫ్లేవర్ కోసం అని. ఇది మనం ఓన్లీ 2-3 drops వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మన ఈ కేక్స్ మిక్చర్ అన్నమాట. మైదా కాదు, ఇది సేమ్ మైదా లెక్కనే ఉంటుంది ఈ కేక్ మిక్చర్. ఇది మీకు బేకరీ షాప్స్లలో అడిగితే మీకు ఇస్తాడు అనమాట. ఇది వచ్చేసి మనకి హాఫ్ కేజీ 300 grams అండ్ 100 grams. ఓకేనా గైస్, ఇప్పుడు ఈ 4ని మనం ఒక బౌల్లో మనం మిక్స్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా దగ్గర ఇట్లా పెద్ద ఉంటాయి అన్నమాట మిషనరీస్. ఈ ఓన్లీ బల్క్ ఐటమ్స్ కోసం మనం యూజ్ చేస్తాం మిషనరీస్. అందుకనే మనం ఇప్పుడు చిన్నగా చేస్తున్నాం కాబట్టి, 1/2 kg చేస్తున్నాం కాబట్టి మనం ఈ బౌల్ అనేది మనం మిక్స్ చేసుకున్నాము. ఓకేనా గైస్, ఇలా మనం ఇప్పుడు ఫ్లవర్ వేసుకున్నాము. ఫ్లవర్, ఎగ్స్ వేసుకున్నాము. ఫస్ట్ ఈ రెండింటిని మనం మంచిగా మిక్స్ చేసుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా, గైస్ ఫైనల్గా అయితే మన కేక్ మిక్చర్ ఈ విధంగా అయితే వచ్చింది. మనం ఇందులో ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేం. మీకు ఖాళీ చూపించిన ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేసిన. ఈ విధంగా అయితే వచ్చింది. రౌండ్ బౌల్లో వేసుకొని మనం బేక్ చేసుకున్నాము. ఓకేనా గైస్, ఫైనల్గా అయితే ఈ కలర్లో ఈ మిక్చర్ ఇట్లా వచ్చింది. మనం ఇప్పుడు ఈ కేక్ మిక్చర్ని ఈ మౌల్లో అయితే వేసుకున్నాము. ఇది అల్యూమినియం మౌల్. ఇది మీ ఇంతలో ఇట స్టీల్ మౌల్స్ ఉంటే అవి యూజ్ చేయకండి, అల్యూమినియం బెటర్. ఎందుకంటే స్టీల్ మౌల్స్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా గైస్, మనం ఇప్పుడు ఈ మిక్చర్ని ఇలా షిఫ్ట్ చేసుకొని బేక్ చేసుకుందాం. గైస్, ఇప్పుడు ఈ మౌల్కి మనము కొంచెం స్ప్రే అనేది చేసుకోవాలి, ఆయిల్ స్ప్రే. ఇలా మీ దగ్గర స్ప్రే లేకపోతే బటర్ అన్న యూజ్ చేయవచ్చు, ఆయిల్ అన్న యూజ్ చేయవచ్చు. కాకపోతే ఇలా స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే మనకి కేక్ అనేది దీనికి అతుక్కోదు, ఈజీ వచ్చేస్తుంది బేకింగ్ అయిన తర్వాత. ఓకేనా గైస్, ఈ విధంగా ఇట్లా స్ప్రే అయితే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని ఇందులో చేసుకోవాలి. ఇలా అయితే వేసుకున్నా. కొంచెం ఎక్స్ట్రా కొంచెం బ్యాటర్ అనేది మిగిలిపోయింది. ఇంకొక దాంట్లో నేను చలో గైస్, మనం ఈ రెండింటిని మనం బేక్ చేసుకున్నాం ఓవెన్లో. గైస్, ఇప్పుడే మనం ఓవెన్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇది వచ్చేసి ఓవెన్ లోపల ఉన్న టెంపరేచర్ ఇది 201. ఇది మనం ఇప్పుడు నేను సెట్ చేసిన టెంపరేచర్ 180 degrees. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఈ మిక్చర్ అనేది బేకింగ్ చేసుకుందాం. ఓవెన్ చాలా హీట్ ఉంటుంది. కింద మొత్తం ప్లేట్ పెట్టడానికి కాలిపోతుంది మన చెయ్యి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం టైమింగ్ సెట్ చేసుకుందాం. ఒక 15 minutes పెట్టిన 180 degrees. 180 degreesలో 15 minutes సెట్ చేసిన. ఓవెన్ లోపల ఉన్న టెంపరేచర్ వచ్చేసి 194కి వచ్చింది, 195. ఓకేనా గైస్, మనం 15 minutes తర్వాత తీసేసుకుందాం. గైస్, ఇప్పుడు ఆ 15 minutes బేకింగ్ లోపల 15 minutesలో నా చిన్న పేస్ట్రీ టూర్ అనేది తీస్తా. మా పేస్ట్రీ సెక్షన్ ఎట్లా ఉంటుంది డిపార్ట్మెంట్ అనేది, కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ మీకు అన్నీ చూపిస్తాను చూడండి. గైస్, ఇది వచ్చేసి మా పేస్ట్రీలో మెయిన్ ఎక్విప్మెంట్.
బేకింగ్ది బేకింగ్ అవన్నీ మస్తు పెద్దగా ఉంటుంది. మీదే పెట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు. ఇంకొక చిన్న ఓవెన్ ఉంది ఇక్కడ. ఇది ప్రస్తుతానికి అయితే నేను ఆఫ్ చేసేసిన ఇప్పుడు బిజీలే అని చెప్పి. ఇంకా ఇట్లా ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఇది మార్నింగే బేకింగ్ చేసి పెట్టిన, ఇప్పుడు వెళ్ళిపోతుంది అది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రోలింగ్ చపాతీలు ఎట్లా మనం చేతితోటి రోల్ చేస్తాం కదా బేలంతో, ఇది మిషన్ అన్నమాట. ఇది ఇట్లా ఓపెన్ చేసి చేయాలి. ఇది వచ్చేసి మిక్సింగ్ చేసే మిషన్. ఇది పెద్ద ఓన్లీ బల్క్ ఐటమ్స్కి యూజ్ అవుతుంది ఇది. ప్లస్ ఇది వచ్చేసి మాకు వాషింగ్ ఏరియా. పేచీలకు ఎంటర్ కాగానే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకున్న తర్వాతనే మేము వర్క్ స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి చిల్లర్ అనమాట. ఇగో ఇట్లా మాకు చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఏ కలర్ ఏ చాపింగ్ బోర్డ్ కటింగ్ చేసుకోవాలనేది ఇట్లా రాసి ఉంటుంది. ప్రతి ఒక్కటి సైన్ బోర్డ్స్ కంపల్సరీ ఉంటుంది. ఇది ఒకటి లోపల చిల్లర్, ఇది ఫుల్ చిల్ ఉంటుంది. 0 to 5 టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ కేక్స్ తయారు చేసి ఇట్లా స్టోర్ చేసుకుంటాము, కొంచెం కూల్ కానీ కేక్స్ కూల్ కానీ. ఓకే గైస్, ఈ విధంగా ఉంటుంది. కట్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్ బాస్కెట్స్ మార్నింగ్ రెడీ చేసి పెట్టిన. ఇది వచ్చేసి మనకి కేక్స్ మీద డెకరేట్ చేయడానికి కొంచెం రెడీ చేసి పెట్టాము, ఇట్లనే రెడీ చేసి పెట్టుకుంటాము. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ ఫ్రీజర్. ఇది వచ్చేసి చిన్నది మిక్చర్. ఇది వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్. చాక్లెట్ అనేది లిక్విడ్, ఎప్పుడు లిక్విడ్గానే ఉంటుంది. మిషన్ ఆన్ చేసుకుంటే ఇలా హార్డ్ అయిపోదు, లిక్విడే ఉంటుంది. ఇది వచ్చేసి ఓవెన్. ఓవరాల్గా మా పేస్ట్రీ ఇట్లా ఉంటుంది చూడండి. గైస్ ఇక మనది అయిపోయింది బేకింగ్. అయితే ఓపెన్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలా. నేను ఏంటంటే 15 minutes పెట్టిన తర్వాత నాకు కొంచెం కాలేదు, మళ్ళీ లోపల కొంచెం పచ్చిగా ఉంటే ఇంకొక 10 minutes పెట్టినా. మీరు చెక్ చేసుకొని టైం తీసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్పాంజ్. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ సైడ్స్ అనేది కట్ చేసుకొని కేక్ తయారు చేసుకున్నాం. ఇంకా చల్లగా చేసుకున్నాం. ఈ ర్యాక్స్లో పెట్టుకోవాలి. ఇక చల్లగా అయిన తర్వాత కేక్స్ చేసుకున్నాం. ఓకేనా గైస్, మన స్పాంజ్ అయితే కొంచెం చల్లగా అయిపోయింది. దీన్ని ఎడ్జెస్ అన్నీ తీసేసి కేక్ తయారు చేసుకున్నాం. ఈ విప్ క్రీమ్లో నేను కొంచెం చాక్లెట్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా గైస్. గైస్ మనం కేక్ని అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలా. 2 pieces మంచిగా రౌండ్ షేప్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం దీనిలో షుగర్ సిరప్ యాడ్ చేసాం. కొంచెం డ్రై ఉంటుంది కదా కేక్ స్పాంజ్ అనేది, ఇప్పుడు అది కొంచెం వెట్ చేయనిగా షుగర్ సిరప్ యాడ్ చేయాలా. షుగర్ సిరప్ తర్వాత మనం క్రీమ్ తోటి మనం ఫినిషింగ్ చేసుకుందాం. ఓకేనా గైస్. షుగర్ సిరప్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం క్రీమ్ అప్లై చేసుకున్నాము. గైస్ ఫైనల్గా అయితే నేను కేక్ రెడీ చేసిన. అది ఫినిషింగ్ మీకు షూట్ చేయలేను, ఎందుకంటే నాకు కొంచెం బిజీగా ఉండే అలాకాట్ ఆర్డర్స్ వల్ల. ఓకేనా గైస్, ఫైనల్గా అయితే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తే ఎట్లా రెడీ అయిందో. గైస్ ఇక ఫైనల్గా అయితే మన కేక్ ఇక ఇట్లా రెడీ చేసిన. నేనైతే ఫస్ట్ టైం చేసిన నేను పేస్ట్రీ. మనకు అంత పేస్ట్రీలా అంత టచ్ లేదు, అయినా కానీ ఫస్ట్ టైం చేసిన. గైస్ ఎట్లా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ 500 subscribers అభిషేక్ బ్లాగ్స్. ఇక నాకు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ప్రిపేర్ చేయాలా, కేక్ రెడీ చేయాలంటే కొంచెం టైం పట్టింది. అందుకని గైస్ ఆ కేక్ అయితే ఎట్లుంది జర చూసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సరేనా గైస్, ఇంత బ్యాడ్గా అయితే చేయలేను, ఫస్ట్ టైం చేసిన. ఏమనుకోతుంది ఎట్లా వచ్చిందో ఫినిషింగ్ అయితే నాకైతే తెలిసి నేను అనుకున్నట్టు రాలేదు. ఓకేనా గైస్, నాకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి. అభిషేక్ బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.